ప్రభునందు పిల్లరా, మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు రాంబాబు గారు. నేను 1998 ఏప్రిల్ 1వ తారీఖున ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సురక్షకునిగా అంగీకరించి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభు సన్నిధిలో ప్రభు దయను బట్టి భక్తిలో కొనసాగుతూ ఉన్నాను. ఆ రోజు నేను ప్రభు నమ్ముకునేటప్పుడు ఉద్యోగం కావాలని నేను నమ్ముకోవాలా, కానీ ప్రభువారి సన్నిధిలో చక్కగా ఎదుగుటను బట్టి ప్రభువారు నన్ను దీవించాడు. నేను జిల్లా ఆఫీసులో, కర్నూలు దగ్గర ఉన్నటువంటి పవర్ ఆఫీసులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తా ఉన్నాను. మా సొంత గ్రామము పొంగులూరు అనగా మీకు అందరికి తెలియాలంటే బాచన చెంచుగారెడ్డి గారు ఎమ్మెల్యే గారి యొక్క ఊరు మా గ్రామం, మా ఊరు. ఆ గ్రామంలో చిన్నప్పటి నుండి సండే స్కూల్కి వెళ్ళేటువంటి అలవాటు కలిగిన వాడిగా నేను ఉన్నాను. సండే స్కూల్కి వెళ్ళి ఏం చేసేవాడిని అంటే, ఇప్పుడు దాకా బ్రదర్ వాళ్ళు పాట పాడి అంతసేపు చప్పట్లు కొడతా ఆనందంగా ఉండేవాడిని. దేవుని సేవకులు వాక్యం చెప్పడానికి బల్ల మీద దగ్గరికి రాగానే బయటికి వెళ్ళి ఆడుకునేవాడిని. అంటే వాక్యం అంటే ఇష్టం లేని వాడిగా ఉండేవాడిని చిన్నప్పటి నుండి కూడా. ఆ క్రమముగా ఆ 10వ తరగతి అయిపోయింది. గుంటూరులో MBTS పాలిటెక్నికల్ కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో నాకు సీటు వస్తే చదువుకోవడానికి అక్కడికి వెళ్ళాను. ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండగా యేసు ప్రభువారు నన్ను తన బిడ్డగా అంగీకరించాడు. మా తల్లిదండ్రులు నాకు మందిరానికి వెళ్ళడం అనే అలవాటు నాకు నేర్పారు కాబట్టి నేను కూడా నల్లబాడులో కాలేజీ ఉండేది, నాకు నల్లబాడులో హాస్టల్లో ఉండేవాడిని. చక్కగా చదువుకుంటూ ఆదివారం రాగానే ఆ గుంటూరులో కన్నవారి తోట 4వ లైన్లో మన బ్రదరన్ అసెంబ్లీ ఒకటి ఉన్నది. అక్కడికి వెళ్ళి మందిరంలో సేమ్ ఇదే పరిస్థితి, పాటలు పాడిన చేపు ఉండి బయటకు వచ్చి అట్లా ఉండేవాడిని. అక్కడ కూడా వచ్చిన తర్వాత స్నేహితులతో కలిసి మళ్ళీ సినిమాలకి వెళ్తూ ఉండేవాడిని. మరి మీ అందరికీ తెలుసో తెలియదో కానీ గుంటూరులో 94 సినిమా హాళ్ళు ఉన్నాయి, 94 థియేటర్లు ఉన్నాయి గుంటూరు టౌన్లో. ఆల్మోస్ట్ ప్రతి థియేటర్లోకి నేను వెళ్ళి నీ సినిమా చూసినటువంటి దౌర్భాగ్యం ఉండే. అయితే ఆదివారం వస్తే మాత్రం చక్కగా మందిరానికి వచ్చేవాడిని. తర్వాత హాస్టల్కి వెళ్ళేవాడిని. మా స్నేహితులతో కలిసి వారి యొక్క ఆనందంలో నేను కూడా పాలు పొందేవాడిని. అలాగ నా జీవితం కొనసాగుతూ ఉండగా ఒకానొక రోజున ప్రభు సన్నిధిలో చాలా మందికి అదే నా యొక్క లాస్ట్ మూవీ, అది పేరు గుర్తు పెట్టుకున్నా. నాజు డీలక్స్లో సెకండ్ షో చూసుకొని కిందకి వస్తూ ఉన్నా. అప్పుడు గుంటూరులో బ్రదర్ జోషి గారి మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి గుంట గ్రౌండ్లో. నాజు డీలక్స్ ఎదురుగా ఉండేది గుంట గ్రౌండ్ గుంటూరులో. ఆడ మీటింగ్స్ జరుగుతూ ఉన్నవి. సినిమా చూసి ఆనందంగా కిందకు వస్తూ ఉంటే గుంట గ్రౌండ్లో నుంచి దేవుని వాక్యం వినబడతా ఉంది నా చెవుల్లో. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అనే మాట. నేను ఇట్లా ఈ చిన్న మౌతులో చెబుతుంటే మీకు పెద్దగా అనిపించలా. ఆయన అక్కడ డీజే సిస్టమ్స్ మీద పెద్ద సౌండ్ సిస్టమ్ మీద చెబుతా ఉంటే అది వచ్చి నా గుండెని బద్దలు కొట్టినట్టుగా ఆ మాట నాకు వినబడతా ఉన్నది. ఏ మాట అంటే, నువ్వు నాశనం అయిపోతావు అనే మాట. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అనే మాట. ఆ మాట నన్ను భయపెట్టింది. అప్పుడు దాకా సినిమా చూసి ఆనందంగా వచ్చినటువంటి నేను ఆ చెవులో ఎప్పుడైతే ఆ మాట పడిందో ఒక తెలియని భయము, ఒక తెలియని చెమటలు పట్టేసి వెంటనే
ఆ గుంట గ్రౌండ్లోనికి వెళ్ళాను. వెళ్ళి వెనక చైర్లో కూర్చొని వాక్యం అయినంతసేపు విన్నాను. వినేసి హాస్టల్కి వెళ్ళాను. హాస్టల్కి వెళ్ళేటప్పటికి మా స్నేహితులంతా నిద్రపోతూ ఉన్నారు. బైబిల్ మా అమ్మ తల కింద పెట్టుకోమని పడుకోమని అలవాటు నాకు ఉంది. తల కింద పెట్టుకొని పడుకుంటా ప్రతిరోజు. ఆ రోజు తల కింద ఉన్న బైబిల్ని తీసుకొని హాస్టల్ పైకి వెళ్ళి ఒక్కడనే ఆ రాత్రి అంతా ప్రభువు దగ్గర ఏడ్చా. ప్రభువా, నన్ను నువ్వు నాశనం చేయొద్దయ్యా, నేను ఇంజనీర్ని అవ్వాలి. మా తల్లిదండ్రులకు నేను ఒక్కడనే కొడుకుని. నా తల్లిదండ్రులు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, నన్ను చంపొద్దయ్యా. అంటే యేసు వారు చంపుతాడనే భయం అనమాట నాకు. ఎందుకంటే సినిమాలు చూస్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, సినిమాలు చూస్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు అని నన్ను గద్దిస్తూ ఉండగా ఆ మాట నన్ను తాకి ఆ రాత్రి అంతా ప్రభు సన్నిధిలో ఏడ్చాను. ఏడ్చి ఎప్పుడో వచ్చి పడుకున్నాక ఆ తర్వాత రోజు పొద్దున్నే లేచి బైబిల్ చదువుతూ ఉంటే మా స్నేహితులు 4 ఉన్నారు. 4 4 ప్రాంతాలకు చెందినవారు. 4 4 రకాలైనటువంటి దేవతలను కొలిచేవారు. వారు నా వైపు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆదివారం ఒక్కరోజే బైబిల్ తెస్తాడు, తల కింద ఉన్న బైబిల్ ఇతను ఈరోజు ఏంటి ప్రత్యేకంగా చదువుతూ ఉన్నాడు బైబిల్ అని చెప్పి అన్నారు. అని నన్ను అడిగారు, ఈరోజు ఆదివారం కాదు కదయ్యా, బైబిల్ తీసేవేంది అన్నాడు. అంటే ఇక నేను రోజు బైబిల్ చదువుకుంటానయ్యా, ఇక నేను మీతో పాటు రానన్నాను. అప్పుడు వారు అన్నారు, అది నాకు 18వ సంవత్సరం పిల్లారా, మంచి యవ్వన కాలం. అప్పుడు వారు అన్నారు, మా గ్రామంలో చాలామంది మందిరానికి వెళ్తారయ్యా, చర్చికి వెళ్తారు, మాకు తెలుసు. వారందరూ ఎప్పుడు వెళ్తారో చెప్పమంటారా? పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టినాక ఏ బాధ్యత లేనప్పుడు మందిరానికి వెళ్తారు. కానీ నువ్వు వయసులో ఉన్నావు, ఈ వయసులో నువ్వు నిలబడలేవు, వద్దులే మాతో పాటు ఉండమంటే లేదు, ఈ రోజు నుంచి నేను ఉంటానని ఆ రోజు నుంచి నీ తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధికి చక్కగా వెళ్తూ ఉండగా ఎంఏపి ప్రసాదరావు గారు నా సాక్ష్యాన్ని గమనించి ఆయన నాకు బాప్తీసం ఇచ్చాడు. ఏప్రిల్ 1వ తారీఖున 1998 ఏప్రిల్ 1వ తారీఖున నాకు బాప్తీసం ఇచ్చాడు. బాప్తీసం తీసుకొని క్రమంగా అక్కడికి వెళ్తూ ఉండగా నా యొక్క చదువు అయిపోయి మా గ్రామానికి వచ్చి ఉద్యోగ సంబంధమైన ప్రయత్నం చేస్తూ ఉండగా అనేక ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ ప్రయత్నాలన్నీ విఫలమవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిన వారు ఏమంటారంటే ఆదివారం కూడా డ్యూటీకి రావాలంటారు. ఆదివారం నేను రానండి, ఆరాధనకి వెళ్ళాలండి అంటే అది ఒప్పుకునేవాళ్ళు కాదు. అయితే ఆ రోజుల్లోనే దేవుని సేవకులు జ్యోతిర్మయ బాబు గారు అని ఉన్నాడు సేవకుడు, ఆయనతో కలిసి ప్రతి మీటింగ్కి వెళ్ళేవాడిని. మీటింగ్ వెళుతూ చక్కగా ప్రభువులో ఎదుగుతూ ఉండగా ప్రభు నన్ను దీవించాడు. ఐటీఐ కాలేజీలో ఫస్ట్ ఒక ఇన్స్ట్రక్టర్గా నాకు మొట్టమొదటి జాబ్ ఇచ్చాడు దేవుడు. అక్కడ నుండి ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్గా, ఇంజనీరింగ్ పిల్లలకి ల్యాబ్ నేర్పేటువంటి ల్యాబ్ అసిస్టెంట్గా దేవుడు నాకు మరలా ఉద్యోగం కొంచెం అంచెలంచెలుగా దీవిస్తూ వచ్చాడు. అక్కడ నుండి 2006లో గవర్నమెంట్ ఉద్యోగం సబ్ ఇంజనీర్గా నాకు దేవుడు గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు. ప్రభు కృప, ఏ ఉద్యోగం అయినా కూడా సంఘానికి దగ్గరగా దేవుడు నాకు ఇచ్చాడు. పొంగులూరులో మాకు స్థానిక సంఘం, అప్పుడు సబ్ ఇంజనీర్గా జాబ్ చేసుకుంటూ ఆయా గ్రామాలకు వెళ్ళి సువార్త సేవ చెప్పేవాడిని. సువార్త సేవలో చాలా కష్టపడ్డాం పిల్లరా. దాని యొక్క ఫలితం ఒక మాట మీకు చెబుతాను. అద్దింకి బస్టాండ్లో 2007లో నేను మా పాస్టర్ గారు ఇద్దరు కలిసి పత్రికలు పంచుతూ తిరుగుతూ ఉన్నాం. పత్రికలు పంచుతూ ఉంటే మా పాస్టర్ గారు ఏం చేశారంటే అయ్యప్ప స్వామి మాలేసుకున్న ఒక ఆయనకి పత్రిక ఇచ్చాడు. ఆయన ఏమని చేశాడు, చంపబెట్టి కొట్టాడు మా పాస్టర్ గారిని. కొట్టినప్పుడు నేను పక్కనే ఉన్నా, నేను భయపడ్డా. అయినా మా మాస్టర్ గారు ఏం మాట్లాడారు, పాస్టర్ గారు సైలెంట్గా ఉన్నాడు. అయిపోయింది, ఎప్పుడు అయిపోయింది. 2020వ సంవత్సరం నేను హైదరాబాదులో ఒక చిన్న పని మీద వెళ్ళి బస్ స్టాండ్లో వెయిట్ చేస్తూ ఉండగా అయ్యప్ప స్వామి మాల వేసినటువంటి పత్రిక తీసుకున్న ఆ వ్యక్తి నన్ను చూసి
నువ్వు ఒక రోజు నాకు పత్రిక ఇచ్చినప్పుడు నువ్వు ఉన్నావు కదా అన్నాడు. అవునండి, మీరు ఎవరండి అంటే, అయ్యా ఆ రోజు మీరు నాకు పత్రిక ఇచ్చారు, మిమ్మల్ని కొట్టాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇచ్చిన పత్రిక ఏమైంది, చదవరాదా కాసేపు అన్నట్టుగా నా హృదయం మనసు అనిపించింది. చదువుకున్నాను. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరనే మాట ఉంది. అది పట్టుకున్నాను. ఈ పూజలు ఇవన్నీ కూడా కొంతకాలమే, నిజమైన దేవుడు ఈయన కాదని తెలుసుకున్నాను. ప్రభువుని నమ్ముకున్నాను. నేను ఇప్పుడు సేవ చేస్తున్నానయ్యా. ఆ రోజు మీరు మాకు చెప్పిన మాట ఈ రోజు నా హృదయాన్ని మార్చిందని చెప్పాడు పిల్లరా. అంటే ప్రభు పనులు అరిదిగా మీకు కష్టపడ్డాం. ప్రభు కొరకు ప్రయాసపడుతూ ఉండగా 2012లో దేవుడు నాకు అద్భుతంగా ఒక మండల ఆఫీసర్గా, అసిస్టెంట్ ఇంజనీర్గా ఉద్యోగం ఇచ్చాడు. అది కూడా మా గ్రామంలోనే చేశాను. తర్వాత ఇంకోలులో, తర్వాత వేటపాలలో, తర్వాత చీరాల్లోకి వచ్చి ఒక చిన్న ఇల్లు కొనుక్కోగలిగాము. ఆ ఇంటిలో ఉంటూ అక్కడ 2-4 సంవత్సరాలు చేశాను. ప్రభు కృపను బట్టి జిల్లా ఆఫీసులో ఖాళీ రాగా ఇక్కడికి 2022 సంవత్సరంలో జాయిన్ అయ్యాను. ఇక్కడ సొంత గ్రామం పొంగులు చీరాలు కనుక డైలీ అక్కడ నుంచి కారులో ఉద్యోగానికి వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఆ విధంగా వెళ్ళే క్రమంలో ఒకసారి మన రత్నాకర్ అన్నయ్య గారు సేవకుడు నన్ను కారులో ఇక్కడికి తీసుకెళ్ళమని అంటే, ఇక్కడ తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఈ సంఘాన్ని పరిచయం చేశాడు నాకు. అప్పటి వరకు ఇక్కడ సంఘం ఉన్నదని నాకు తెలియదు పిల్లరా. ఆ విధంగా పరిచయమైన సంఘం ఇది. తెలియకుండా ఒక వారం రోజుల నుంచి మా మామయ్య గారు అంటే మా మిస్సెస్ గారు నాన్నగారు కొంచెం చిన్న తలకు దెబ్బ తగలటం వల్ల, తలలో 9 కుట్లు పడటం వల్ల వెంకటరమణ హాస్పిటల్లో ఐసీలో ఉన్నాడు. ఆయన పరిచర్య కొరకు నేను ఇక్కడే ఉండటం జరిగింది. ఒక 4-5 రోజుల నుంచి పగలంతా ఉద్యోగం, రాత్రి నైట్ డ్యూటీ. ఆయన కాపలా ఉండేటువంటి పరిస్థితి నాది. గత రాత్రి కూడా 10 గంటల కాడ నుంచి 8 దాకా అక్కడే ఉన్నాను. ఆ విధంగా చేస్తూ ఉండగా ఈరోజు ప్రభు కృపను బట్టి మీ మధ్యకు రాగలిగాను. ఇది నా యొక్క సాక్ష్యము. నేను ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను. స్థానిక సంఘంగా చీరాలలో ఆ శారోని ప్రార్థనా మందిరంలో సహోదరుడిగా నేను ఉన్నాను. అక్కడ కూడా అప్పుడప్పుడు సువార్త సేవ చెబుతూ ఉంటాను. అవకాశం ఉన్నప్పుడల్లా ఆయా సంఘాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించేటువంటి కృప దేవుడు నాకు ఇచ్చాడు. నా కొరకు ప్రార్థన చేయండి. నాకు 2 పిల్లలు, వారి కొరకు ప్రార్థన చేయండి. నా ఉద్యోగ బాధ్యతల్లో, ప్రయాణాల్లో క్షేమంగా నాకు ఉండేటట్టుగా మీ అందరూ నా కొరకు ప్రార్థన చేయవలసిందిగా మీ ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఏలియా 306వ పేజీ, పాత నిబంధన గ్రంథంలో 306వ పేజీ, 2వ అధ్యాయము 2వ వచనము. ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేసిరి. 4వ వచనాన్ని కూడా చదువుకుందాం. 4. పిమ్మట ఏలియా, ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను అనెను గనుక వారిద్దరు యెరికోకు ప్రయాణం చేసిరి. 6వ వచనాన్ని కూడా చదువుకుందాం. 6వ వచనము. అంతటా ఏలియా, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పాను కనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. 11వ వచనాన్ని చదువుకుందాం. వారు ఇంకను వెళ్ళుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయా కనికరం కలిగిన మా ప్రియమైన మా యేసు ప్రభువా, మాకు చాలిన దేవుడవుగా, మా మేలు కోరే దేవుడవుగా, మమ్మల్ని ఉద్ధరించే దేవుడవుగా, మాతో నడుస్తున్న దేవుడుగా ఇంతవరకు మీరు మాకున్నందుకు స్తోత్రాలు దేవా. ఈ సమయంలో నీ బిడ్డలముగా నీ బల్ల చుట్టూరు ఒలే మొక్కల వలె చేరి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలిగాము మా దేవా. తిరిగి నాయన
మా ఆత్మీయ జీవితానికి మేలుకరంగా, మా ఆత్మీయ జీవితానికి ఉజ్జీవకరంగా, మా ఆత్మీయ జీవితానికి పురుకొల్పు కలిగే రీతిలో మీ మాటలు వినగోరుచూ ఉన్నాము. మా దేవా, నిలబడినటువంటి నేను నిష్ప్రయోజకుడున్న దేవా, నీ పాద ధూళి లాంటి వాడిని, దేనికి పనికిరాని వాడనయ్యా. అయినా కూడా మీ ఆత్మ నాలో ఉన్నది కనుక ధైర్యంగా నిలవబడి మీ వాక్యాన్ని చదువుకొని ఉండగా, దేవా, మీరే మీ వాక్యంతో నాతో మాతో మాట్లాడి మందరికి మేలు చేసి మీ నామాన్ని మీరే మహిమపరుచుకొనమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వినయముగా మీ వాక్యమును ధ్యానం చేసుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు పిల్లరా, మనం చదువుకున్న ఈ వాక్య భాగములో ఏలియా, ఎలీషా వీరిద్దరూ గురు శిష్యులు అంటారు. ఏలియా గురువు గారు అయితే ఎలీషా శిష్యుడు. వారిద్దరి బంధం ఎలాంటిదంటే ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండలేని వారు. అందుకే ఇప్పుడు మన బ్రదర్ పాడారు కదా పాట, ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదిసయ్యా. ఇప్పుడు మన బ్రదర్ గారిని పాట పాడేదే. వారిద్దరు అలాంటి వారు, ఒకరిని ఒకరు విడిచిపెట్టలేని వారుగా ఉన్నారు. అలాంటి వారిద్దరి మధ్య ఒక ఎడబాటు రాబోతూ ఉన్నది. దేవుడైన యెహోవా గురువైనటువంటి ఏలియాని మరణం లేకుండా భూమి మీద నుండి తన యొక్క రాజ్యానికి తన దగ్గరికి తీసుకొని వెళ్ళటానికి ఒక నిర్ణయాన్ని చేశాడు. చేసినప్పుడు ఏలియా తనతో ఉన్న ఎలీషా ఈ ఎడబాటును జీర్ణించుకోలేడని, ఎలీషా దగ్గర నుంచి తను వెళుతూ ఉండగా అతను తట్టుకోలేడని ఆయన ఏం చెప్తున్నాడంటే ఎలీషాకి అబద్ధం చెబుతా ఉన్నాడు. ఎలీషా, బేతేలు దాకా నేను వెళ్ళి వస్తానయ్యా, నువ్వు ఇక్కడే ఉండు, మరలా వస్తాను నేను బేతేలు దాకా వెళ్ళి అంటే ఆయన అన్నాడు, లేదు లేదయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా, నువ్వు ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో నేను ఉంటా, యెహోవా జీవము తోడు అని బేతేలు దగ్గరికి వెళ్తానని బేతేలు దాకా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, సరే నువ్వు ఇక్కడ బేతేలులోనే ఉండయా, నేను ఎరుకో దాకా వెళ్ళి వస్తానని మళ్ళీ అక్కడ ఆపుదామని చెప్పి ప్రయత్నం చేశాడు ఎలీషాని. అప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు ఎలీషా, లేదు లేదయ్యా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నీ వెంటే నేను వస్తానన్నాడు. సరే ఇద్దరు కలిసి మరలా ఎరుకోకు వరకు వెళ్ళారు. ఎరుకోకి వెళ్ళిన తర్వాత, ఎరుకోలో నేను ఉండయా, నేను యోర్దాను వరకు వెళ్ళి వస్తాను అని అంటే అప్పుడు కూడా ఏమంటున్నాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను కూడా యోర్దాను వద్దకు వస్తానన్నారు. వారిద్దరు ఆ రీతిగా 3 స్థలాలు దాటి వెళ్ళారు, 3 స్థలాలకు వెళ్ళారు. బేతేలుకి వెళ్ళారు, ఎరుకోకి వెళ్ళారు, యోర్దానికి వెళ్ళారు. తర్వాత ఏమయ్యాడు, దేవుని దగ్గరికి ఆరోహణమైపోయాడు ఏలియా. దేవుని దగ్గరికి ఆరోహణమైపోయాడు ఏలియా. బైబిల్ గ్రంథంలో హనోకు ఒక అతను, ఏలియా అనేటువంటి వీళ్ళిద్దరు మరణం లేకుండా దేవుని వద్దకు వెళ్ళినటువంటి గొప్ప భక్తి పరులు. వారిద్దరికి మరణం లేదు. హనోకు కూడా ఆ రోజు దేవునితో నడుస్తూ దేవుని వద్దకు వెళ్ళాడు మరణం చూడకుండా. ఏలియా కూడా భూమి మీద మానవులకు వచ్చే మరణాన్ని అనుభవించకుండానే దేవుని వద్దకు వెళ్ళిన వాడుగా ఉన్నాడు. అయితే ఉదయకాలమున ఏలియా ఆరోహణమవటానికి, ఏలియా దేవుని వద్దకు వెళ్ళటానికి ముందు బేతేలుకి వెళ్ళాడు, ఎరుకోకి వెళ్ళాడు, యోర్దానికి వెళ్ళాడు. దేవుని బిడ్డలమైన మనము కూడా దేవుని వద్దకు లేకపోతే పరలోకానికి వెళ్ళాలంటే ముందు ఈ 3 స్థలాలకు వెళ్ళిన అనుభవం మనకు ఉండాలి. మొట్టమొదటి అనుభవం ఏంటంటే బేతేలు అనుభవం మనకు ఉండాలి. రెండో అనుభవం ఏంటంటే ఎరుకో అనుభవం మనకు ఉండాలి. మూడో అనుభవం ఏంటంటే యోర్దాను అనుభవం మనకు ఉండాలి. 40 నిమిషాల టైం ఏమి ఉన్నది కనుక దేవుడి చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే ఎరుకో గురించి, యోర్దాను గురించి
తర్వాత మనం ధ్యానం చేసుకుందాం పిల్లరా. బేతేలు అనుభవం గురించి ఉదయకాలమున నాకు ఇవ్వబడిన సమయంలో ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏలియా బేతేలుకి వెళ్ళాడు. ఏలియా బేతేలుకి వెళ్ళాడు. మనం కూడా బేతేలుకి వెళ్ళాలి. చాలామంది భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. చాలామంది చనిపోతారు లోకంలో. చనిపోయిన వారి సమాధి మీద ఏం రాస్తారంటే, ఇతడు ప్రభువునందు నిద్రించెను. మోసం. అతడు తాగి 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 చనిపోతాడు. విచ్చలవిడి జీవితం జీవిస్తాడు. కానీ ఏం చేస్తారంటే, ఇతడు ప్రభువునందు నిద్రించెను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని, మహిమ కిరీటం ఉంచబడిందని, ఇవన్నీ మానవుని యొక్క దాన్ని ఏమంటారంటే పైశాచిక ఆనందం కొరకు, లేకపోతే తాత్కాలికమైన ఆనందం కొరకు రాయించబడేటువంటి సంగతులే కానీ ఈ జీవ గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథము, దేవుని మాటలైనటువంటి ఈ గ్రంథం చదువుతున్న మాట ఏంటంటే, నువ్వు బేతేలుకి వెళ్లకుండా, ఎరుకోకి వెళ్లకుండా, యోర్దానికి వెళ్లకుండా నా దగ్గరికి రావటం అనేది అసంభవము. అది సాధ్యమే కాదు. బేతేలుకి వెళ్ళాలి, ఎరుకోకి వెళ్ళాలి, యోర్దానికి వెళ్ళాలి. ఈ 3 స్థలాలు భూమి మీదకు వెళ్ళి వచ్చిన తర్వాతే నా దగ్గరికి నువ్వు రావటానికి అవకాశం ఉన్నది. కానీ ఈ 3 అనుభవాలు నీకు లేకుండా దేవుని వద్దకు ఎవరూ వెళ్ళలేరు. అది మోసం అంతే. అది మోసం అంతే. ఈ రోజున మనం మీకు బాధ కలిగినా బాధ కలగకపోయినా చదువుతున్న మాట, బైబిల్ గ్రంథాన్ని దగ్గర 26 సార్లు చదివిన వాడిని నేను చదువుతున్న మాట, ఎక్కడా కూడా అది లేదు. ఎట్టబడితే అక్కడ చనిపోతే నువ్వు పరలోకం వెళ్తావని లేదు. పరలోకం వెళ్ళాలంటే ఏలియా లాగా బేతేలు అనుభవం ఉండాలి, ఎరుకో అనుభవం ఉండాలి, యోర్దాను అనుభవం ఉండాలి. బేతేలు అనుభవం అంటే ఏంటంటే, ఆది కాండము చూద్దాం పిల్లలు. బైబిల్ గ్రంథంలో 28వ అధ్యాయము, ఆది కాండము 28వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. ఆది కాండము 28వ అధ్యాయము 19వ వచనము. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. 23వ పేజీ పాత నిబంధన గ్రంథంలో 23వ పేజీలో ఉన్నది. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. కింద బేతేలు అంటే అర్థం రాయబడింది పిల్లరా. బేతేలు అనగా ఏంటంటే దేవుని మందిరము. దేవుని మందిరము. దేవుని మందిరం వెళ్ళి అలవాటు నీకు లేకుండా, దేవుని మందిరంలో కూర్చునేటువంటి వాడుక నీకు లేకుండా, అసలు దేవుని మందిరం అంటే ఏందో తెలియకుండా నువ్వు పరలోకి వెళ్ళడం అనేది అసంభవం. బేతేలు అంటే అర్థం ఏంటంటే దేవుని మందిరానికి వెళ్ళిన అనుభవం నీకు ఉండాలి. దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. దేవుని మందిరం అంటే ఏంటంటే, నా మాట కాదు పిల్లారా, దేవుని మందిరం అనగా యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము. దేవుని మందిరం అంటే తాత్కాలిక మనం ఏమనుకుంటాం, ఇది 4 గోడలతో కట్టబడిన మందిరం అనుకుంటారు. దేవుని మందిరం అంటే అక్కడ ఏం రాయబడిందంటే, యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, 43వ అధ్యాయము 6వ వచనము, 43:6, 725వ పేజీ పాత నిబంధన గ్రంథములో 725వ పేజీలో ఉన్నది. యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 6వ వచనము. మందిరములో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దము వినబడెను. అప్పుడు నా వద్ద నిలిచిన వాడు నాతో ఇట్లనెను. మందిరం అనగా ఏంటంటే పిల్లరా, దేవుడు మాట్లాడే స్థలం ఇది. ఇప్పుడు నేను నిలబడుతున్నాను, నేను మాట్లాడుతుంటే మీరేమనుకుంటారో కానీ, ఇప్పుడు దాకా ఆరాధనలో దేవుని సేవకులు చెప్పినప్పుడు ఆ బ్రదర్ పేరు నేను అనుకోను, దేవా అతనిలో నుండి నువ్వు మాట్లాడుతున్నావు అంతే. నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా ఏమనుకోవాలంటే, దేవుడు నాలో నుండి మీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. దేవుని మందిరం అనగా దేవుడు మాట్లాడే స్థలమే దేవుని మందిరం. ఒక మనిషి మాట్లాడినట్టుగా నాతో మాట్లాడుతున్నాడు మందిరంలో అని అంటున్నాడు భక్తుడు. దేవుని మందిరం అంటే దేవుడు నీతో మాట్లాడే స్థలమే దేవుని మందిరం. నీతో మాట్లాడేటువంటి ఈ స్థలాన్ని గురించినటువంటి అలవాటే నీకు లేకుండా, ఈ మందిరానికి దేవుని మాటలు వినేటువంటి అవకాశమే నీకు అసలు లేకుండా,
దేవుని మాటలకు చెవి యొగ్గేటువంటి అవకాశం నీవు ఇవ్వకుండా దేవుని మందిరం అంటే దూరంగా పారిపోతూ ఉండేటువంటి నీకు పరలోకం దొరకటువంటిది అసంభవం అంతే. బేతేలు అనుభవం అనగా అర్థం ఏంటంటే మందిరానికి మనం రావాలి, దేవుడు మాట్లాడేటువంటి ఇలాంటి స్థలానికి రావాలి, దేవుడు మాట్లాడేటువంటి ఇలాంటి మందిరంలో కూర్చొని దేవుని మాటలు వినాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా చదువుకుందాం. అక్కడ ఏముందంటే 21వ అధ్యాయము 13వ వచనంలో ఏమున్నదంటే, పిల్లరా, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. మందిరం అంటే ఏంటంటే ప్రార్థన జరిగే స్థలం. ప్రార్థన అనగా నువ్వు దేవునితో మాట్లాడేటువంటి అవకాశం, దేవుడు నీతో మాట్లాడే స్థలం ఇది. అదే సమయంలో నువ్వు మాట్లాడే స్థలం కూడా ఇదే. అనగా దేవునితో సహవాసం చేసేటువంటి స్థలమే దేవుని మందిరం. దేవుడితో నువ్వు మాట్లాడవచ్చు, ఆయన నీతో మాట్లాడవచ్చు. అలాంటి స్థలమే దేవుని మందిరం, అలాంటి స్థలమే దేవుని మందిరం. ఇలాంటి మందిరంలో నువ్వు గడుపుతున్నావా లేదా అనేది ప్రశ్న. ఇలాంటి మందిరానికి వచ్చే అలవాటు నీకు ఉన్నదా లేదా అనేది ప్రశ్న. ఈ ఉదయకాలమున దేవుని మందిరం అనేటువంటిది నీ జీవితంలో ఒక అలవాటుగా ఉండాలి, అలవాటుగా ఉండాలి. ప్రభువారు నాకు ఇచ్చిన కృప 2009లో అనుకుంటాను, ఒకసారి తిరుపతి వెళ్ళాను. ఆదివారం రోజు ఇట్లానే పని మీద, ఉద్యోగ పని మీద. కొండ కింద మన సంఘం ఉన్నది, సేమ్ ఇలానే ఉంటుంది. రత్నాకర్ రెడ్డి గారు ఏదో పేరు ఉంది, ఆయన పేరు. ఆ సంఘాన్ని గూగుల్లో సెర్చ్ చేసుకుని వెళ్ళాను. అక్కడ కూడా ఇట్లానే ఇంతమంది పెద్ద సంఘం. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, దేవుని బిడ్డగా నువ్వు మందిరాన్ని ప్రేమించాలి. ఆదివారం రాగానే అయ్యో ఈరోజు మందిరానికి వెళ్ళాలి, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో వినాలి, దేవుని మాటలు నా హృదయంలో నింపుకోవాలి, దేవుని మాటల చేత నేను ఆదరించబడాలి, దేవుని మాటల చేత నా జీవితాన్ని దిద్దుకోవాలి, దేవుని మాటల చేత నేను ఆనందించాలి, దేవుని మాటల చేత నేను ధైర్యం పొందుకోవాలి అని మందిరాన్ని గురించిన ఆశ, మందిరానికి రావాలనేటువంటి తపన నీలో నాలో ఉండాలి. ఇలాంటి తపన లేకుండా బేతేలు అనుభవం అనేటువంటి ఈ స్థితి లేకుండా పరలోకం వెళ్తాను అనుకోవడం అనేది అది ఎంత మాత్రం కూడా బైబిల్ వాక్యానుసారంగా అది కరెక్ట్ కాదని దేవుని వాక్యం ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. పిల్లరా, దేవుని మందిరానికి మనం రావాలి. బేతేలు అనగా దేవుని మందిరంలో సమయం గడిపేట అనుభవం నీకు ఉండాలి. మొట్టమొదటి అనుభవం ఏంటంటే మందిరంలో సమయం గడిపే అనుభవం నీకు ఉండాలి. మందిరంలో సమయం గడపాలి. అయితే మందిరానికి వచ్చేటువంటి వారు ఎలాగుండాలంటే చాలా సంఘాల్లో చూస్తాం. ఎలాగుంటారు మందిరాలకు వచ్చే సంఘాలు ఎలాగుంటాయి? క్రిస్మస్ రోజు బాగా వస్తారు, అదొక వాడుక కొంతమందికి. ఈస్టర్ రోజు బాగా వస్తారు, గుడ్ ఫ్రైడే రోజు వస్తారు, 31వ తారీఖు నైట్ వస్తారు, జనవరి 1వ తారీఖు వస్తారు. మేబీ ఒక 5 days, ఒక 5 రోజులు, 5 రోజులు మందిరానికి వస్తారు. ఈ 5 రోజులు వచ్చి రాంబాబు గారు చెప్పినట్లుగా నేను కూడా మందిరానికి వెళ్తున్నాను కాబట్టి నాకు కూడా పరలోకం ఉందనుకుంటున్నారు. మందిరానికి ఎలాగ రావాలంటే చూడండి, కీర్తన గ్రంథము 92వ అధ్యాయము. మందిరంలో మనం ఎలాగ ఉండాలంటే కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 13వ వచనము. యెహోవా మందిరములో నాటబడిన వారై, ఈ మాట హృదయాలను తాకును గాక, మన హృదయాలని. మనం దేవుని మందిరంలో ఎలాగ ఉండాలి? నాటబడిన వారంగా ఉండాలి. నాటబడాలి. మనం నాటబడిన వారు ఏం చేస్తారంటే ఇక కదలరు, ఇంకా వేరే సాటికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు, పాతుకుపోతారు ఇక్కడే. దేవుని బిడ్డలు మందిరానికి ఎలాగ ఉండాలంటే నాటబడిన వారుగా ఉండాలి. దేవుని బిడ్డలు నాటబడిన వారిలాగా ఉండాలి. గాలికి ఎగిరిపోయే పొట్టులాగా ఉండకూడదు, అటు ఇటు కొట్టుపోయేవారుగా ఉండకూడదు, తుమ్మ చెట్టులాగా అటు ఇటు ఊగేవారుగా మనం ఉండకూడదు. మనం ఎలాగ ఉండాలంటే ఒక స్థిరమైనటువంటి ఒక పునాది కలిగిన వారంగా, లేకపోతే ఒక కదలనటువంటి వారంగా దేవుని మందిరంలో మనం స్థిరంగా ఉండాలి.
నాటబడిన వారంటే అర్థం ఏంటంటే దేవుని మందిరంలో స్థిరంగా ఉండాలి. దానికే పరిశుద్ధాత్మ దేవుడు వివరంగా రాయించాడు. నాటబడిన వారంటే ఎలాగుంటారంటే చూడండి, 90 అక్కడే మనం చూస్తే ఆ ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది పిల్లరా. ఇర్మియా గ్రంథము, సమయం లేదు కనుక త్వరగా దాటిపోదాం పిల్లరా. సమయం లేదు కనుక చాలా త్వరగా చెప్పాల్సి వస్తుంది పరిస్థితి వచ్చింది, లేకపోతే నిదానంగా చెప్పుకోవచ్చు. కానీ 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. వాడు జలముల వద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును, వెట్ట తగిలినను దానికి భయపడదు, దానికి ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. నాటబడిన వారు ఉండేటువంటి లక్షణాలు ఎలాగుంటాయంటే వెట్ట తగిలినా కూడా వారు బాధపడరు. అంటే మందిరానికి వస్తూ ఉండగా మనకి ఏదైనా వేడి లేకపోతే శ్రమ కలిగినప్పుడు మనం మానుకునేవారుగా ఉండరు నాటబడిన వారు. శ్రమ కలిగితే మానుకునేవారు కాదు నాటబడిన వారంటే. అనుకున్నది కాలేదు కాబట్టి మానుకునేవారు కాదు నాటబడిన వారంటే. నాటబడిన వారంటే అర్థం ఏంటంటే వెట్ట కలిగిన అంటే బాధ కలిగిన శ్రమ కలిగిన నేనేమాత్రం కూడా మందిరాన్ని విడిచిపెట్టను. కాపు లేకపోయినా, వర్షం పండకపోయినా అంటే అర్థం ఏంటంటే కొరత, నాకు సమృద్ధిగా లేకపోయినా, నాకు సరైనటువంటి పోషణ లేకపోయినా నేను మందిరాన్ని మానుకోను, మందిరంలోనే ఉంటా, మందిరంలోనే కనిపెట్టుకొని ఉంటా అనేవారే నాటబడిన వారు. నా ఈ జీవితంలో కూడా నేను ప్రభువు నమ్ముకున్న దినాల్లో ఉద్యోగం లేనప్పుడు చాలా మంది నన్ను హేళన చేశారు. నాకంటే ఆ జూనియర్స్ ఉద్యోగాలు వస్తూ ఉండగా నాకు ఉద్యోగం లేక ఎట్లానే తిరుగుతూ ఉంటే వారు ఏమన్నారంటే, నువ్వు ఎప్పుడు ప్రార్థన తిరుగుతావురా, మేము చూడు నీకంటే జూనియర్స్కి ఉద్యోగాలు వచ్చినాయి, టీచర్ ఉద్యోగాలు వచ్చినాయి, నువ్వు ఏందిరా అని హేళన చేశారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మందిరాన్ని విడిచిపెట్టలేదు పిల్లరా. దేవుని మందిరంలో మనం ఎలాగ ఉండాలంటే నాటబడిన వారంగా మనం ఉండాలి. ఆరాధన లేకపోతే ఆదివారపు క్రైస్తవులుగా మనం ఉండకూడదు, ఆదరేసుకునే క్రైస్తవులుగా మనం ఉండకూడదు, ఆనంద పెట్టే మనుషులుగా మనం ఉండకూడదు. మనుషుల్ని నీకు నాకు హృదయంలో ఏముండాలంటే వెట్టగలిగిన, నాకు కొరతలున్నా, నాకు ఏమున్నా లేకపోయినా దేవుని మందిరంలో నేను ఉండాలి, దేవుని మందిరంలో నేను నాటబడాలి, దేవుని మందిరంలో ఏమాత్రం కూడా కదిలిపోకుండా ఉండాలి, ఇక్కడే ఉండాలి అనేటువంటి అనుభవం కలిగిన వారే నాటబడిన వారంటే అలాంటి వారు. మరి ఉదయకాలమున దేవుని వాక్యాన్ని వింటున్నా నువ్వు నేను నాటబడిన వారంగా ఉన్నామా మందిరంలో అనేది ప్రశ్న. నాటబడిన వారంటే కదలరు, ఎక్కడికి వెళ్ళినా కూడా కదలరు అంతే. ఎవరు ఎన్ని అన్నా, ఎవరు ఎన్ని భ్రమలు పెట్టినా, ఎవరు ఎన్ని ఆశలు పెట్టినా ప్రభు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళేవారు కాదు. ధైర్యంగా మాట చెబుతున్నా. మా నాన్నగారు నల్లదొరలో వచ్చేటువంటి ఒక సంస్థ ఉంది మా గ్రామంలో, IFAC అనే సంస్థ ఉంది. అక్కడికి మా నాన్నగారు వెళ్తారు చర్చికి. అప్పుడు నేను చదువుకొని ఉండేటప్పుడు బీటెక్ ఉండేసరికి వాళ్ళు ఏమన్నారంటే, మీ అబ్బాయిని మన సంఘానికి నడిపించు, అక్కడ ట్రాన్స్లేషన్ చేస్తే తెలుగు టు ఇంగ్లీషు అక్కడ గీతం గడిస్తారు, ఇక్కడే ఉండొచ్చు అని అన్నారు. కానీ నేను బ్రదరన్ అసెంబ్లీలో బాప్తిసం తీసుకున్న తర్వాత అది ఏమాత్రం కూడా నేను ఒప్పుకోలేదు. దేనికి కూడా ఆశలకు కూడా నేను మందిరాన్ని గురించినటువంటి లేదా ఏ మందిరంలోనైతే నాటబడ్డానో ఆ మందిరంలోనే జీవిత కాలం అంతే. ప్రభువు వచ్చే వరకు లేకపోతే ఈ లోకాన్ని విడిచే వరకు అదే కట్టుబడిలో అదే అసెంబ్లీలో కొనసాగాలే తప్ప లేనిపోయినటువంటి ఆశలకు పడి మందిరాన్ని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు పిల్లరా. నాటబడిన వారంటే అర్థం ఏంటంటే కదలకుండా ఉండేవారు, మందిరంలో ఖచ్చితంగా ఉండాలంతే. ఇప్పుడు బ్రదర్ గారు చెప్పాడు, కొన్ని కూడికలు అవకాశం ఉంటే కూడికలు కూడా రావాలి పిల్లరా. నాటబడిన వారంటే అంతే. నాటబడిన వారంటే ఇందుకు వేరే గత్యంతరం లేదు. నాటబడిన వారు ఇక్కడే ఉండాలంతే. దేవుని మందిరంలో మనం ఎలాగ ఉండాలంటే కదలని వారంగా మనం ఉండాలి, నాటబడిన వారు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా చదువుకుందాము.
మొదటి అధ్యాయము 3వ వచనం. అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకువాడ తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దానికి ముందు మొదటి వచనంలో మనం చదువుతాం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నాటబడిన వారంటే అర్థం ఏంటంటే ప్లరా, ప్రభు నమ్ముకోకముందు ముసలమ్మ ముచ్చట్లు, ప్రభు నమ్ముకోకముందు వారితో వీళ్ళతో కలిసి ఇకిలికిలి చేష్టలు చేసినటువంటి దినాలు అవన్నీ కూడా మానుకోవాలి నాటబడిన వారు. ప్రభు నమ్ముకున్న తర్వాత ఒక మన ప్రత్యేకమైన జనం, ప్రభు నమ్ముకున్న తర్వాత మందిలో నాటబడిన వారికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే మనము ప్రజలకు ఒక వింతగా కనబడాలి, ఒక వింతగా కనబడాలి. రాత్రి హాస్పిటల్లో ఈ బైబిల్ తీసుకొని ఒక చైర్లో కూర్చొని చదువుకుంటా ఉంటే అందరు చూస్తా పోతున్నారు, హాస్పిటల్లో బైబిల్ చదువుతున్నావే అన్నాడు ఆయన. అంతే, మనకు మన హ్యాబిట్ అదే. ఎక్కడున్నా కూడా మనం ఏంటంటే ఒక ప్రత్యేకంగా కనబడాలి. దుష్టుల లాగా వాళ్ళ ఆలోచన మన ఆలోచన కలవకూడదు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు, ఎక్కడ పడితే టీవీల దగ్గర లేకపోతే లోకంలో ఉండేటువంటి పనికి మాలిన కార్యమాల దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు కూడా కూర్చున్నావంటే నువ్వు నాటబడిన వాడు కాదు. నాటబడిన వారంటే అర్థం ఏంటంటే వాటన్నిటికీ దూరంగా ఉంటూ బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేసేవాడు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని బాగా పఠించేవాడు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని బాగా ధ్యానం చేసుకుంటూ దాని ఆనందాన్ని అనుభవించేవాడు నాటబడిన వాడంటే. బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివేవాడు, బైబిల్ గ్రంథాన్ని బాగా ప్రేమించేవాడు, బైబిల్ గ్రంథాన్ని తన జీవితానికి అన్వయింపజేసుకునేవాడే నాటబడిన వాడంటే. ఇలాంటి అనుభవం నీకు ఉండాలి. దేవుని మందిరంలో మనం ఎలాగ ఉండాలంటే మొట్టమొదటి అనుభవం నాటబడిన వారంగా మనం ఉండాలి. దేవుని మందిరంలో నాటబడిన వారంగా మనం ఉండాలి. బైబిల్ గ్రంథంలో సమూయేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు బాలుడిగా ఉన్నప్పుడు. నా మాట కాదు పిల్లలు, అది కూడా చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఇదిగో నేనున్నాను, నేను ఎవరి వద్దను తీసుకుంటున్నా, ఎవరి గాదమును పట్టుకుంటున్నా, ఎవరికైనా అన్యాయం చేసినా, ఎవరినైనా బాధ పెట్టినా, న్యాయం నాకు అగపడకుండా ఎవరి యొద్దను లంచం పుచ్చుకుంటున్నా, అలాగ చేసిన యెహోవా సన్నిధిన ఆయన అభిషేకం చేయించిన దాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. దానికి ముందు పై భాగంలో చదివితే 2వ వచనంలో చదివితే, నేను తల నిలిచిన ముసలివాడును, నా కుమారులు మీ మధ్య బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములో జరిగించుచూ వచ్చి తిని. సమూయేలు అనేటువంటి ఒక భక్తుడు, ప్రవక్త, ఆయన మాట్లాడుతున్న మాట ఇది. బాల్యములో నేను మందిరంలో చేర్చబడ్డా, షిలోహు అనేటువంటి మందిరంలో నేను అన్నా కుమారుడు అయినటువంటి సమూయేలు పాలు విడిచిన దినమంది మందిరంలో ప్రతిష్ఠించబడ్డాడు. తల నెరిసే వరకు, వృద్ధాప్యంకి వచ్చే వరకు మందిరంలోనే ఉన్నాడు. ఆ విధంగా నాటబడిన వాడుగా ఉన్నాడు సమూయేలు. అలాంటి నాటబడిన వాడు మాట్లాడుతున్న మాటలు చూడండి. ఇదిగో ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ నిలవబెట్టాడు మధ్యలో, వారందరి మధ్య నిలబడ్డాడు సమూయేలు. వారితో ఛాలెంజ్గా మాట్లాడుతున్నాడు, వారితో గట్టిగా మాట్లాడుతున్నాడు. ఓ ఇశ్రాయేలీయులారా, నేను ముసలివాడిగా ఈ వయసులో ఉన్నాను, నేను బాల్య దినముల నుండి ఈ వయసు వరకు మీ మధ్యనే నేను సంచరించాను. నేను ఎవరి దగ్గరైనా ఏదైనా అన్యాయంగా తీసుకున్నానా, ఏదైనా కాని మాట మాట్లాడానా, ఏదైనా చేశానా చెప్పండి అని అంటే ఎవరు కూడా మాట్లాడలేకపోయారు. ఎందుకంటే పిల్లరా, మందిరంలో నాటబడిన వారు ఆ రీతిగా ఉంటారు. వారి సాక్ష్యమే వేరుగా ఉండిద్ది. మందిరంలో నాటబడిన వారు బలంగా ఉంటారు. మందిరంలో నాటబడిన వారు నిందలకు అవకాశం లేని వారుగా ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం అందరం కూడా మందిరంలో నాటబడదాం పిల్లరా, మందిరంలో నాటబడదాం, మందిరంలో స్థిరంగా ఉందాం, మందిరంలో ఒక ప్రత్యేకమైన జనాంగంగా మనం బ్రతుకుదాం. అంతేగాని ఇది ఒక సామెత అయిపోయింది. నలుగురిలో నారాయణలాగా ఉండకూడదు పిల్లరా. ప్రభు బిడ్డలం వారు వెళ్తున్నారు కాబట్టి లోకంలో ఉన్నాం కాబట్టి తప్పదు అనకూడదు పిల్లరా. దేవుని బిడ్డలు ఒక ప్రత్యేకమైన వారుగా బ్రతకాలి. అదే దేవుడు అంటున్న మాట. మీరు నాటబడిన వారుగా బ్రతకాలి. అటు ఇటు ఊగేటువంటి తుమ్మ చెట్టులాగా ఉండొద్దు. స్థిరంగా మనం ఉందాం. దేవుని మందిరంలో నాటబడిన వారంటే సమూయేలే మనకు ఒక ఉదాహరణ.
సమూయేలు బాల్యంలో మందిరంలో చేర్చబడ్డాడు. వృద్ధాప్యం వచ్చే వరకు మందిరాన్ని విడిచిపెట్టల, మందిరంలోనే ఉన్నాడు. తనకి ఇవ్వబడిన సేవ చక్కగా జరిగించాడు. ఒక మంచి సాక్ష్యాన్ని పొంది ఆ లోకాన్ని విడిచి వెళ్ళాడు. మనం కూడా అంతే. ఈ గ్రామంలో, ఈ మందిరంలో మనం బ్రతికినంత కాలం, ఇక్కడ ఉన్నంత కాలం మందిరంలోనే ఎదుగుదాం ప్లరా, నాటబడిన వారంగా మనం ఉందాం. రెండో మాట ధ్యానం చేద్దాం ప్లరా. రెండో మాట మనం ధ్యానం చేస్తే అక్కడే మనం చూస్తే ఇర్మియా గ్రంథము 2వ వచనం, 26వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం, 649వ పేజీ. మందిరంలో మొట్టమొదటి అనుభవం నాటబడిన అనుభవం. రెండో అనుభవం మనం చూస్తే అక్కడే యెహోవా ఆజ్ఞ ఇచ్చుతున్నది ఏమనగా, నీవు యెహోవా మందిరావరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరంలో ఆరాధించుటకై వచ్చు యోధా పట్టణస్తులందరికీ ప్రకటింపము. మందిరంలో మనం ఏం చేయాలంటే ఆరాధించే వారంగా మనం ఉండాలి. యేసు ప్రభువుని ఆరాధించే వారంగా మనం మార్చబడాలి. ఊరకు వచ్చిపోవటం కాదు పిల్లరా, ప్రభు వారిని ఆరాధించే వారంగా మనం ఉండాలి. యేసు ప్రభు వారిని ఆరాధించాలి. మనం ఆరాధనలో మందిరంలో ఉండేవారు ఎలాగుంటారంటే నాటబడిన వారుగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళకుండా మందిరంలోనే ఉంటారు. ఉండేవారు ఏమవ్వాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించాలి. ఇప్పటి వరకు మనం ఆరాధన చేశాం. ఆయన రొట్టెను, ఆయన రసంలో పాలు పంపులు పొంది అనుభవంలోకి రావాలి. పాపక్షమాపణ అనుభవం రావాలి. ప్రభు వారిని హృదయంలో చేర్చుకున్న అనుభవం నీకు రావాలి. ఆరాధన చేసేటువంటి వారంగా మనం ఉండాలి మందిరంలో. రెండో అనుభవం ఏంటంటే నాటబడిన అనుభవం. రెండో అనుభవం ఏంటంటే మందిరంలో ఆరాధన చేసేటువంటి అనుభవం మనకు ఉండాలి. మందిరంలో ఆరాధన చేయాలి. చాలా సంఘాల్లో 100 మంది ఉంటారు, కానీ ఆరాధన చేసేవారు మాత్రం 10 మంది 20 మందే ఉంటారు. చాలా బాధాకరం పిల్లరా. ఈ రోజున యేసు ప్రభువారు మందిరం దగ్గరికి వస్తే, ఈ రోజున ప్రభువారు మందిరం దగ్గరికి వస్తే మందిరంలో కూర్చున్న మీరు అందరూ ఎత్తబడరు. ఎవరైతే ప్రభువారి రొట్టె రసంలో పాలు పంపులు పొందారో, ఎవరైతే యేసు ప్రభువారిని ఆరాధించారో వారు మాత్రమే ఎత్తబడతారు. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడిననే మాట ఉంది పిల్లరా. ఆరాధన చేయకుండా ఎంతకాలం నువ్వు మందిరంలో ఉన్నా నువ్వు ప్రభుతో ఎత్తబడవు పిల్లరా. ప్రభుతో ఎత్తబడాలంటే, ప్రభుతో కలిసి సదాకాలం ఆనందించాలంటే మందిరంలో ఉన్న నువ్వేం చేయాలంటే ఆరాధన చేసే అనుభవం నీకు ఉండాలి. ఆరాధన మనం చేయాలి. ఆరాధన ఎలాగ చేయాలంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేసే వారంగా మనం ఉండాలి. చూడండి పిల్లరా, ప్రతి మాట బైబిల్ గ్రంథంలోనే ఉంటేనే మనం నమ్మాలి. కల్పనా కథలు కాదు పిల్లరా. మనం చెప్పే ప్రతి మాట దేవుని గ్రంథంలో ఉంటేనే. అందుకని యేసు ప్రభువారు ఏమన్నాడు, సమస్తమును పరిశీలించి మేలైన దానిని చేపట్టుడి అన్నాడు. యేసు ప్రభువారు గుడ్డిగా నమ్మంటల్లా. సమస్తమును పరిశీలించండి. ఏ బ్రదర్ వాక్యం చెప్పినా పరిశీలించండి. దేవుని గ్రంథాన్ని పరిశీలించండి. ఇది గనక దాంట్లో ఉంటేనే దాన్ని గైకోనండి, లేకపోతే దాన్ని విడిచిపెట్టను అన్నాడు యేసు ప్రభువారు. కాబట్టి మనం ఆరాధించేటప్పుడు మనం ఎలాగ ఆరాధించాలంటే చూద్దాం పిల్లరా. బైబిల్ గ్రంథంలోనే మనం చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము, 23వ వచనాన్ని చదువుకుందాం. 23వ వచనము, 83వ పేజీ, క్రొత్త నిబంధన గ్రంథంలో 83వ పేజీలో ఉన్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఆరాధన చేసేటువంటి నువ్వు ఎలాగ చేయాలంటే శరీరాన్ని ఆస్పదం చేసుకోకూడదు. శరీరం ఏదో ఉప్పొంగితే వచ్చి ఆరాధన చేయకూడదు. ఆత్మతో, ఆత్మ నీ లోపల, అయ్యో నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ రోజున నా కొరకు అప్పగించిన బాధ్యత నా కళ్ళ ముందు ఉంది, కాబట్టి పరిగెత్తుకొని ప్రభు సన్నిధికి వెళ్ళాలి. చుట్టాలు వచ్చినా ఇవన్నీ పక్కన పెట్టేయాలి. నా ప్రభు వారి సన్నిధిలో కనబడాలి. ఆయన రొట్టె రసంలో పాలు పంపులు పొందాలి, స్తుతులు చెల్లించాలి, ప్రభు వారి యొక్క రొట్టెలో చెయ్యి వేయాలి, పాత్రలో చెయ్యి వేయాలి అని ఆశతో, ఆత్మతో, ఆత్మ తీవ్రతతో, ఆత్మ యొక్క భారంతో, ఆత్మ నడిపింపుతో, ఆత్మ యొక్క నడిపింపును బట్టి నువ్వేం చేయాలంటే ఆరాధన చేయాలే కానీ
శరీరాన్ని ఆస్పదం చేసుకోకూడదు పిల్లరా. చాలా మంది ఏం చేస్తారు, పక్కన వాళ్ళు చేస్తున్నారుగా నేను కూడా చేద్దాం, ఇది కాదు. శరీరాన్ని ఆస్పదం చేసుకోకూడదు. శరీరం చెప్పినట్టు కాదు ఆరాధన అంటే. నిజాలు చెప్తా ఉన్నాను పిల్లలు ప్రభు సన్నిధిలో. బల్ల దగ్గరికి వచ్చినాక అబద్ధాలు చెప్పకూడదు చదువుతున్నా ప్రభు సన్నిధిలో. కొన్ని సంఘాల్లో డబ్బులు కాల్చిపెట్టి ఆరాధన చేసేవారు చాలా మంది ఉన్నారు. మా గ్రామంలో ఉన్నది ఒక సంఘం ఉన్నది. దొరలు వచ్చారంటే పై నుంచి దొరలు వచ్చారంటే మా గ్రామంలో మా పనికి వచ్చి 100 రూపాయలు మీకు ఇస్తాను, కాకపోతే మా బట్టి నిలబడతాడు అంటారు. ఎంత దౌర్భాగ్యం. అలా కాదు పిల్లరా. ఆరాధన అంటే ఏంటంటే ప్రభు యొక్క ఆత్మ అభిషేకం, ఆత్మ ప్రేరేపణ, ఆత్మ భారం నీకు కలిగి ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధన చేయాలి. సత్యముతో కూడిన ఆరాధన. యేసు ప్రభు వారే సత్యము. యేసు ప్రభు వారే సత్యం పిల్లరా. యేసు ప్రభు హృదయంలో చేర్చుకున్న అనుభవం నీకు ఉండాలి. యేసు ప్రభు వారిని హృదయంలో చేర్చుకున్న అనుభవం నీకు ఉండాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి అనుభవం మనకు ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆరాధన చేశాడు. ఎలాగ చేశాడంటే చూద్దాం పిల్లరా. నా మాట కాదు, బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము. అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం, లేకపోతే టైం లేదు కనుక. సరే 27 నుంచి చదువుకుందాం. అప్పుడు ఐథియోపియులు రాణి అయిన కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగార మంత్రి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. గుర్తుపెట్టుకుందాం, యెరూషలేము అనగా దేవుని మందిరం, ఆరాధన చేసే స్థలం. ఆయన ఏం చేస్తాడంట, ఆరాధన చేయటానికి యెరూషలేముకి వెళ్ళేవాడు. వెళ్ళి ఏం చేశాడు చూడండి పిల్లరా. వచ్చేటప్పుడు వెళ్ళి ఆరాధన కూడా చేశాడు. తిరిగి వస్తున్నాడు, ఆరాధన చేశాడు. తిరిగి వస్తూ ఏం చదువుతున్నాడు చూడండి. అదే అక్కడ మనం చదువుతున్న భాగంలో, అతడు తిరిగి వెళ్ళొచ్చు అంటే యెరూషలేముకు వచ్చాడు, ఆరాధన చేశాడు, తిరిగి వెళ్తున్నాడు మళ్ళా ఇంటికి. 28వ వచనం. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చోండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథం దగ్గరికి పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా విని నీవు చదువుతున్నది గ్రహించుతున్నావా అని అడుగగా అతడు ఎవడైనా నాకు త్రోవ చెప్పుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చున్నామని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖన ముందు చదువుతున్న భాగం ఏదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడినో బొచ్చు కత్తిరించు అని గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకపోయాను. ఆయన సంతానమును ఎవరు వివరించరు, ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడింది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గురించి చెప్పను ఎలాగ చెప్పుతున్నాడు, తన్ను గురించి వేరొకని గురించి దయచేసి నాకు తెలుపమని చెప్పి ఫిలిప్పును అడిగాను. ఫిలిప్పు అనే ఈయన ఏం చేస్తున్నాడంటే నపుంసకుడు అందరూ వెళ్తున్నట్టుగానే యెరూషలేముకి వెళ్ళాడు. మందిరంలో ఆరాధన చేశాడు. ఆరాధన చేసి రథం మీద బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఉంటే యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు. చదువుకొని వెళ్తా ఉన్నాడు. అంటే ఆరాధన చేసి వెళ్తున్నాడు కానీ అసలు ఆ వదక తేబడి గొర్రె పిల్ల అంటే ఏందో తెలియదు, బొచ్చు కత్తిరించు అని గొర్రె పిల్ల అంటే ఎవరో తెలియదు. ఇవన్నీ తెలియకుండానే అందరూ వెళ్తున్నారు కాబట్టి నపుంసకుడు కూడా ఏం చేశాడంటే ఐథియోపియుడు అనేటువంటి నపుంసకుడు కూడా యెరూషలేముకి వెళ్ళి ఆరాధన చేసుకుని వెళ్తా ఉన్నాడు. యేసు ప్రభువారి గురించి తెలియదు, ఆ గొర్రె పిల్ల అంటే ఎవరో తెలియదు, ఆ దీనుడు అంటే ఎవరో తెలియదు, రక్తం కార్చిన వాడంటే ఎవరో తెలియదు, కానీ ఆరాధన చేసి వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఉండగా దేవుడైన యెహోవా, దేవుడైన యేసు ప్రభువారు ఫిలిప్పు దగ్గరికి వెళ్ళి అయ్యా ఒక ఆయన తెలియకుండా ఆరాధన చేసి వెళ్తా ఉన్నాడు, తెలియని ఆరాధన దాన్ని అంటారు, తెలియని ఆరాధన చేసి వెళ్తా ఉన్నాడు ఒక అతను, కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళు, రథం దగ్గరికి వెళ్ళు, ఆయనతో వివరంగా చెప్పు అన్నప్పుడు ఫిలిప్పు వెళ్ళి ఏం చేశాడు, ఓ నపుంసకుడా నువ్వు చదువుతున్న ఈ గ్రంథం గురించి నీకు తెలుసా అంటే ఆయన ఏమన్నాడు, ఇదేందో నాకు తెలియదయ్యా, నాకు చెబితే కదా తెలుసుకునేది అన్నాడు. అప్పుడు వెంటనే ఇదయ్యా ఇది అనగానే అప్పుడు ఏమయ్యాడు, ఆయన ప్రభువు నమ్ముకొని స్వార్థ సేవలో కొనసాగాడు. అంటే నిజమైన ఆరాధన అంటే ఏందో తెలుసుకోగలిగాడు. మందిరంలో ఉండే నువ్వు నేను
యేసు ప్రభువాని గురించి పూర్తిగా యేసు ప్రభువారు నీ కొరకు బలి అయ్యాడని తెలుసుకొని ఆరాధన చేయాలి. యేసు ప్రభువారు నీ కొరకు ఆరాధన బ్రదర్ మాట్లాడాడు సహోదరులు. ఆయన తేజస్సు కలిగిన వాడు, ఆయన కాల్చబడిన వాడుగా మారిపోయాడు, సొగసును స్వరూపాన్ని కోల్పోయాడు, కురూపిగా మారిపోయాడు. అలాంటి యేసు ప్రభువాని గురించినటువంటి అనుభవం నీకు లేకుండా, యేసు ప్రభువాని హృదయంలో చేర్చుకోకుండా, యేసు ప్రభువారి దగ్గర నీ పాపాలు ఒప్పుకున్న అనుభవం నీకు లేకుండా ఆరాధన చేయడం అనేది అది తెలియని ఆరాధన. ప్రభు బిడ్డలమైన మనము, ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనము, ఆరాధన చేసేటువంటి మనము యథార్థంగా ఆరాధన చేయాలి. ఆత్మతో సత్యంతో కూడిన ఆరాధన మనం చేసేవారంగా మనం ఉండాలి పిల్లరా. 2 అనుభవాలు మనం నేర్చుకున్నాం. బేతేలు అనగా దేవుని మందిరం అని. మందిరంలో మనం ఎలాగ ఉండాలంటే నాటబడిన వారంగా మనం ఉండాలి. 2వ అనుభవం ఏంటంటే ఆరాధన చేసేటువంటి వారంగా మనం ఉండాలని మనం నేర్చుకుంటా ఉన్నాం పిల్లరా. 3వ అనుభవం చెప్పి నేను ముగిస్తాను పిల్లరా. 3వ అనుభవాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 36వ అధ్యాయము. కీర్తన గ్రంథము 36వ అధ్యాయము. కీర్తన గ్రంథం 36వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 36:8. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతున్నారు. 3వ అనుభవం ఏంటంటే మందిరంలో ఉన్న నువ్వు ఎలాగ ఉండాలంటే సంతృప్తిగా బ్రతకాలి, తృప్తిగా ఉండాలి మందిరంలో ఉన్న నీవు. 3వ అనుభవం ఏంటంటే సంతృప్తికరమైన స్థితి నీకు మందిరంలో నువ్వు ఉండాలి. అసంతృప్తిగా ఉండకూడదు. అసంతృప్తిగా ఏదో పోగొట్టుకున్న వారిలాగా తప్పదు కాబట్టి అన్నట్టుగా కాదు పిల్లరా. ఒక సంతృప్తి నీకు ఉండాలి. ఈరోజు నేను ఆరాధన చేశాననేటువంటి ఒక తృప్తి నీ హృదయంలో ఉండాలి. సంతృప్తికరమైనటువంటి స్థితిలో మనం బ్రతకాలి. ప్రభు బిడ్డలమైన మనం మందిరంలో ఉన్నప్పుడు ఏంటంటే సంతృప్తిగా మనం ఉండాలి, అసంతృప్తిగా ఉండకూడదు. ఎవరైనా నిన్ను అడిగినప్పుడు ఏందమ్మా మందిరానికి వెళ్తున్నావు కదా, ఏందోలయ్యా వెళ్తున్నాను, ఏం జరగట్లేదు, ఏందోలయ్యా అన్నట్టుగా సనుగుతూ గొనుగుతూ ఉండకూడదు. ప్రభు బిడ్డలంగా సంతృప్తిగా మనం ఉండాలి. సంతృప్తికరమైనటువంటి స్థితిని మందిరంలో మనం కలిగి ఉండాలి. సంతృప్తిగా మనం ఉండాలి పిల్లరా. తృప్తిగా దేవుడు నీకు ఇచ్చినంత దానిలో తృప్తిగా ఉండాలి. తగిన సమయంలో దేవుడిని హెచ్చించేదాకా ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసుడిగా ఉండాలి. ఇచ్చిన దానిలో తృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలి దేవుని బిడ్డలో. అంతేగాని గొంతెమ్మ కోరికల్లాగా ఏదేదో ఊహించుకొని మందిరంలో ఊహించి జరగలేదని అసంతృప్తిగా ప్రభు సన్నిధిలో సనుగుతూ గొనుగుతూ ఉండేవారుగా మనం ఉండకూడదు. దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలంటే సంతృప్తిగా మనం ఉండాలి. సంతృప్తికరమైనటువంటి జీవితం మనం జీవిస్తూ ఉండాలి. ఉన్నంతలో దేవుని సన్నిధిలో సంతృప్తిగా మనం బ్రతకడం నేర్చుకోవాలి. అసంతృప్తిగా ఉండకూడదు. అవిశ్వాసంగా లేకపోతే ఏదో అంటారు కదా, ఏదో తప్పదు కాదు అన్నట్టుగా ఉండకూడదు పిల్లరా. సంతృప్తిగా మనం ఉండాలి. చాలాసార్లు ఉద్యోగంలో ఏదన్నా ట్రైనింగ్ నిమిత్తం వెళ్ళినప్పుడు, ఆరాధన చేయడానికి లేనప్పుడు, ఆ రోజు ఏదో ఒక వెలితి హృదయంలో, ఒక అసంతృప్తి. అయ్యో ఈరోజు ప్రభు సన్నిధిలో గడపలేదే, అయ్యో ఈరోజు ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం వినలేదే, అయ్యో ఈరోజు ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డతో కలిసి మాట్లాడలేకపోయానే అనేటి ఒక అసంతృప్తి నాకు ఉండేది పిల్లరా. దేవుని బిడ్డలమైన మనం కూడా ఏం చేయాలంటే సంతృప్తి ఉండాలి. దేవుని సన్నిధి గురించిన సంతృప్తి కలిగిన వారుగా మందిరంలో మనం ఉండాలి. కీర్తన గ్రంథము 32వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము. లేకపోతే 122వ అధ్యాయము. కీర్తన గ్రంథము 122వ అధ్యాయము. కీర్తన గ్రంథం 122వ అధ్యాయము 1వ వచనము. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితినే. మందిరంలో మనం ఎలా ఉండాలంటే సంతోషము, సంతృప్తి రెండు ఒకటే పదాలు. సంతృప్తిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి మందిరంలో. దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, అయ్యా నేను గొప్ప సింహాసనం మీద ఉంటే నాకు సంతోషం కాదు, దేవుని మందిరానికి వెళ్తూ ఉంటే ప్రజలను చూసి నేను సంతోషిస్తా ఉన్నా.
అంటే దేవుని మందిరం యొక్క సంతోషం ఆయన అనుభవిస్తూ ఉండగా ఈ లోక సంబంధమైన ఈ సంతోషాలు దేని కూడా దానితో సమానమైనవిగా లేవు కనుక ఆయన దావీదు మహారాజా ఉన్నాడంటే జనులు మందిరానికి వెళుతూ ఉన్నారనే మాట నాకు చెవిని పడితే నాకు సంతోషం అన్నాడు. దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలి పిల్లరా. దేవుని మందిలో సంతృప్తిగా ఉండాలి. సంతృప్తి కలిగిన వారంగా మనం ఉంటే ఏం చేస్తారంటే దేవుడు ఇంకా సంతోషాన్ని మనకి ఇచ్చే దేవుడిగా ఉంటాడు. సంతృప్తిగా ఉండాలి. మనం తృప్తి కలిగిన వారంగా మనం ఉండాలి. నేను చెప్పాను కదా, నా జీవితంలో ఏ రోజు కూడా నాకు అది లేదు ఇది లేదని నేను అనుకోలే. ప్రభువారు అంచెలంచెలుగా తన యొక్క స్థితిని బట్టి నా యొక్క నమ్మకత్వాన్ని ప్రభువారు దీవిస్తూ వచ్చాడు. నాలో తృప్తికరమైన జీవితాన్ని నా దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు. ప్రభు బిడ్డలమైన మనం కూడా ఏం చేయాలంటే దేవుడి సన్నిధిలో మనం ఉంటూ ఉండగా సంతృప్తిగా మనం బ్రతుకుదాం. ప్రభు సన్నిధిలో సంతోషంగా ఉందాం. ప్రభు సన్నిధిలో సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవించే వారంగా మనం ఉండాలి పిల్లరా. హిజ్కియా అనేటువంటి భక్తుడు, మన సమయం లేదు కనుక రిఫరెన్స్లు చెప్పి నేను ముగిస్తాను. 2వ రాజుల గ్రంథంలో హిజ్కియా అనేటువంటి ఒక రాజుగారు ఉన్నారు. 19వ అధ్యాయం 14వ వచనంలో ఒకటి ఉన్నది. వారందరూ కలిసి హిజ్కియా రాజు మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు. వారందరూ భయపెడతా ఉన్నారు హిజ్కియా రాజుని. ఇదిగో పలాని దేశం మీదకి మేము యుద్ధంకి వెళ్ళాం, వారందరం చంపేశాం. ఇదిగో ఈ దేశం మీదకి వెళ్ళాం, వారందరం చంపేశాం. ఇంకొక విచిత్రం ఏంటంటే వారందరికి కూడా దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళ దేవుళ్ళు కూడా వాళ్ళు పూజలు చేశారు. వారి దేవుళ్ళు వారిని కాపాడలేకపోయారు. కాబట్టి మీ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడు అని చెప్పి భయపెడతా ఉన్నారు హిజ్కియా రాజు మీదకి. ఒక పత్రిక పంపించారు. అప్పుడు ఏం చేశాడు రాజుగారు, వారు పంపిన పత్రికను తీసుకుని వెళ్ళి మందిరంలో పరిచి అనే మాట ఉంది అక్కడ. ఇట్లాగా మందిరంలో ఆ పత్రికను ఇటు పరిచాడు. పరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా, నువ్వు అందరిలాంటి దేవుడు కాదు, నువ్వు గొప్ప దేవుడివి. వారైతే ఓడిపోయారు నిజమే, వారి దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు కాబట్టి ఓడిపోయారు. నువ్వు నిజమైన దేవుడు అయ్యా, కాబట్టి ఈ పరిస్థితుల్లో నువ్వే మాకు దిక్కు, నువ్వే మాకు ఆధారము, నువ్వే యుద్ధం చేయాలి అని ప్రభు సన్నిధిలో ఒక సంతృప్తికరమైనటువంటి ప్రార్థన చేశాడు హిజ్కియా. వెంటనే దేవుడు ఏం చేశాడంటే హిజ్కియాకు విజయాన్ని ఇచ్చాడు దేవుడు. కాబట్టి మనం కూడా సంతృప్తి మనకుంటే ఏమైందంటే మనకి ఎన్ని సమస్యలున్నా హృదయంలో ఏముందంటే యేసు ప్రభువు నాతో ఉన్నాడనే సంతృప్తి నీకు ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఎదుట ఉన్న సమస్యలు నిన్ను కృంగదీయవు. ఆ ఎదుట ఉన్న సమస్యలు నిన్ను భయపెట్టవు. ఆ ఎదుట ఉన్న సమస్యల్లో నువ్వు కృంగిపోవు. నువ్వేమవుతావు అంటే లోపల ఉన్నటువంటి యేసు ప్రభువు, నీ లోపల ఉన్న దేవుడు నీకేం చేస్తాడంటే ధైర్యాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడు. ఆ సంతృప్తికరమైన జీవితాన్ని మనం జీవిస్తే ఆ రీతిగా ఉంటాం పిల్లరా. కాబట్టి ఈ మధ్యాహ్న కాలం వేళ దేవుని మందిరంలో నాటబడిన వారంగా, ఆరాధన చేసే వారంగా, సంతృప్తి సంతోషం అనుభవించే బిడ్డలంగా మనం భూమి మీద బ్రతుకుతా ఉంటే యేసు ప్రభువు రేపు నిన్నేం చేస్తాడంటే తన రాజ్యంలో చేర్చుకుంటాడు. అంత మాత్రమే కాదు పిల్లరా, చాలా మంది ఏమంటారంటే మందిరానికి వస్తే ఎప్పుడో పరలోకమే కానీ భూమి మీద ఏముండదా అంటారు. ముందు పిల్లలు ఆ మాట కూడా చదివి నేను ముగిస్తాను. ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలం ఏముండిద్దంటే చూడండి 23వ కీర్తన గ్రంథము, ఒక మాట చదివి నేను ముగిస్తాను పిల్లరా, సమయం అయిపోయింది. 23వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దావీదు అంటున్న మాట, అయ్యా నేను చిరకాలం మందిరంలో నివాసం చేయటం వలన నాకు పరలోకం మాత్రమే కాదు, ఈ భూమి మీద బ్రతికినంత కాలము నా దేవుని కృప, నా దేవుని క్షేమం నా వెంట వచ్చుతాయి అని అంటా ఉన్నాడు. నిజం పిల్లరా, ప్రభు సన్నిధిలో మనం కనుక ఈ విధంగా కనుకుంటే తన కృపను నీకు దేవుడు చూపేవాడుగా ఉన్నాడు. తన కృప నిన్ను వెంటాడేదిగా ఉన్నది. తన కృప నిన్ను ఆదరించేదిగా ఉన్నది. నీకు క్షేమాన్ని ఇచ్చే దేవుడిగా ఆయన ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వర్ధిల్ల చేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ప్రభు సన్నిధిని మనం అందరం కూడా అనుభవిద్దాం. బేతేలు అనుభవం అనగా అది దేవుని మందిరంలో ఉండేటువంటి విధానం. దేవుని మందిరంలో మనం అంటి పెట్టుకునేటటువంటి విధానం బట్టే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేసేవాడుగా, ముఖ్యంగా పరలోకంలో ఆయన చేర్చుకునేవాడుగా ఉంటాడని ఈ ప్రభు పేరట ఈ మాటలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని సమయాన్ని పెద్దలకు అప్పగిద్దాం. దయా కనికరం కలిగిన నా ప్రియమైన నా యేసు ప్రభువా, నీ దీనదాసునైన నన్ను ఇంతవరకు మీ సిలువ చాటును మరుగుపరుచుకున్నారు. ముఖ్యంగా నాకును సంఘానికి అవసరమైన మాటలు మీరు వినిపించారు దేవా.
స్తోత్రాలు. మేమందరము కూడా నాటబడిన వారముగా, యథార్థమైన ఆరాధన చేస్తూ ఉండేవారంగా, మాకు కలిగిన దానిలో సంతృప్తిగా, సంతోషంగా అయ్యా నీ మందిరంలో మేము గడిపేటట్లుగా మమ్మల్ని అందరిని సిద్ధపరచండి దేవా. దేవా, ఆ రోజున దావీదు మహారాజు చెప్పినట్లుగా భూమి మీద మేము బ్రతికే దినాలన్నింటిలో మీ కృప, మీ క్షేమము మా వెంటను ప్రభా మీరే దయచేయమని కోరుకుంటూ, నీ స్వరక్తమిచ్చి సంపాదించిన నీ సంఘాన్ని నానాటికి వృద్ధి చేయండి దేవా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆత్మ సంబంధమైన బలము, ఆత్మ సంబంధమైన ఉద్యోగము, ఆత్మ సంబంధమైన పురికొల్పు, ఆత్మ సంబంధమైన జ్ఞానము అయ్యా ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆత్మ సంబంధమైన దానితో పాటుగా శరీర సంబంధమైన ప్రతి అవసరాలు కూడా మీ బిడ్డలకు మీరు తీర్చండి దేవా. వారికి ఉన్న అనారోగ్య పరిస్థితులలో ఆరోగ్యము దయచేయండి. వారికి ఉన్న కొరతల్లోని సమృద్ధి దయచేయండి. వారికి ఉన్న ప్రతి ఇబ్బందిలో వారిని నాయన మీరు ఆదుకోనండి దేవా. మానసికంగా కూడా వారిని ధైర్యపరచండి దేవా, సహాయం చేయండి. నిలిచి పరిచర్య చేస్తున్న మీ దాసులను అందరినీ ఇంకా మీరు బలపరచండి. మీ సేవ ద్వారా ఇంకా అనేక ఆత్మలను ప్రభావ మీ మందిరానికి మీరే తోడుకొని రమ్మని కోరుకుంటూ, ఈ సమయంలో ఇంతవరకు నాయన నీ దీనదాసునైనా నాకు నీ బిడ్డలతో ఇచ్చినటువంటి సహవాసాన్ని బట్టి మరోసారి మిమ్మల్ని స్తుతిస్తూ, మీ చిత్తం